హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మనము ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బ్యూటీషియన్ కోర్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఏమైనా టాపిక్స్ మిస్ అయినా చూసుకోవచ్చు. ఇప్పుడే ఒకవేళ దీనికి బ్యూటీషియన్ కోర్స్ అంటే ఏంటి అవగాహన లేని వాళ్ళు కూడా దీన్ని చూసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ వీడియో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రతి టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దీనివల్ల మీకు ఏదైనా థియరీ కావాలన్నా కూడా ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే థియరీ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తానండి. సో అందరికీ యూస్ఫుల్ వీడియో కాబట్టి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా మనము టాపిక్లోకి వెళ్దామండి. బ్యూటీషియన్ కోర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే థ్రెడ్డింగ్ అనేది మనము ఐబ్రోస్ చేయడానికి యూస్ చేస్తామండి. తర్వాత దీన్ని వీటి గురించి డెప్త్గా కావాలంటే ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు టాపిక్స్ వరకు చూద్దాము. ఫస్ట్ వచ్చి థ్రెడ్డింగ్ అండి. నెక్స్ట్ బ్లీచింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో చేసి మీకు పెడతాను. తర్వాత థర్డ్ టాపిక్ వచ్చి మ్యానిక్యూర్. తర్వాత ఫోర్త్ టాపిక్ వచ్చి పెడిక్యూర్ అనమాట. మ్యానిక్యూర్ అనేది మనం హ్యాండ్స్కి చేస్తాము, హ్యాండ్స్ అందంగా రావడానికి చేస్తాం అనమాట. పెడిక్యూర్ అనేది కాళ్ళకి చేస్తాము, కాళ్ళ యొక్క గోర్లు అవి బాగా నీట్గా ఉండడానికి, మెయింటైన్ చేయడానికి, కాళ్ళు పగుళ్ళు అవన్నీ కూడా రాకుండా ఉండడానికి పెడిక్యూర్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వ్యాక్స్ అనేది చేస్తాము. అన్వాంటెడ్ హెయిర్ పోవడానికి మనం వ్యాక్స్ అనేది చేస్తాము. అది హ్యాండ్స్ మీద కానీ, లెగ్స్ మీద కానీ, అండర్ ఆర్మ్స్ కానీ మనం వ్యాక్స్ అనేది చేస్తామండి. నెక్స్ట్ దీంట్లో మెహందీ కూడా వస్తుంది. మెహందీ డిజైన్స్ కూడా ఉన్నాయి. మెహందీ డిజైన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. అరబిక్ ఉంటుంది, తర్వాత ఇది వచ్చి మార్వాడి ఉంటుంది. ఎక్కువగా మనకు అరబిక్ అడుగుతారనమాట. మీకు ఏది కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ హెన్నా, 7th టాపిక్ అనేది హెన్నా అనమాట. హెన్నా అనేది మనము ఎలా పెట్టాలి, ఏ ఏజ్కి పెట్టాలి, ఎలాంటి వాళ్ళకి పెట్టాలి, వైట్ హెయిర్ ఎక్కువగా ఉండే వాళ్ళకి పెట్టచ్చా అనేటువంటి కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. నెక్స్ట్ హెయిర్ డై అనేది కూడా ఏ ఏజ్ వాళ్ళ నుంచి యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి మనము ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు నేను చెప్తానండి. నెక్స్ట్ హాట్ ఆయిల్ మ్యానిక్యూర్. హాట్ ఆయిల్ మ్యానిక్యూర్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు ఏంటి కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. మీకు ఏ వీడియో కావాలో, ఎక్కువగా ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు అడగడం దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ హెయిర్ స్పా అనేది ఎందుకు చేస్తామంటే హెయిర్ డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి, స్మూతింగ్ రావడానికి మనము హెయిర్ స్పా అనేది స్ప్లిట్ ఎండ్స్ పోవడానికి చాలా యూజ్ అవుతుందండి. హెయిర్ స్పా అనేది అసలు ఏంటి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను, వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. మీకు అంటే ఫస్ట్ మీరు ఏది కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తేనే నేను మీకు నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ హెయిర్ కట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా వస్తుందన్నమాట బ్యూటీషియన్ కోర్స్లో. హెయిర్ స్టైల్స్ అనేది కూడా చెప్తారు. ఇవన్నీ బేసిక్ బ్యూటీషియన్ కోర్స్ అనమాట. వీటిలో మీకు ఏదైనా మిస్ అయిన టాపిక్స్ ఏమైనా ఉంటే, నేర్చుకునే వాళ్ళు ఏమైనా ఉంటే మీ మేడంని అడిగి నేర్చుకోండి. ఓకేనా. శారీ డ్రేపింగ్ కూడా ఉంటుంది బ్యూటీషియన్ కోర్స్లో, శారీ డ్రేపింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫేషియల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అది కూడా నీకు ఫేషియల్స్ టాపిక్స్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా. నెక్స్ట్ ఫేస్ క్లీనప్ కూడా దీంట్లో ఉంటుంది. అంటే ఫేషియల్ వేరు, ఫేస్ క్లీనప్ వేరు. ఓకేనా. దీనికి డిఫరెన్స్ కూడా ఉంది, అది ఏంటో కూడా మీకు నేను చెప్తాను. తర్వాత హెడ్ మసాజ్ కూడా చేస్తామన్నమాట. అది కూడా బ్యూటీషియన్ కోర్స్లో ఇవన్నీ వస్తాయి. మొత్తము 22 టాపిక్స్ అండి బ్యూటీషియన్ కోర్స్లో ఇవన్నీ వస్తాయి. మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అని నా కామెంట్ సెక్షన్లో చెప్పారంటే ఆ వీడియో మీకు చేయడానికి ఉంటుంది. ఎవరికైనా మీకు థియరీ కావాలని అడిగినా కూడా నేను థియరీ కూడా ప్రొవైడ్ చేస్తానండి, చెప్పడానికి అదొక వీడియో కూడా చేసి చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఏమేమి ఉందో చెప్పారంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పారంటే దాన్ని బట్టి నేను మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.